ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే ఏ యొక్క పాయింట్ అండ్ స్ట్రెయిట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి బి యొక్క పాయింట్ని కనుక్కోమని చెప్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ నాకు గివెన్ ఇమేజ్ రాసుకున్నాను. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నానంటే చూడండి, h minus x1 divided by a is equals to k minus y1 is divided by b is equals to minus 2 into ax1 plus by1 plus c is divided by a square plus b square. ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ xy అనేది మనకి ఇచ్చిన పాయింట్ అండ్ ఏబి అనేది x యొక్క కోఎఫిషియంట్ అండ్ y యొక్క కోఎఫిషియంట్ అనమాట. ఓకేనా, వీటి యొక్క వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. h మైనస్ x1 అంటే ఎంత, 1 డివైడెడ్ బై ఏ అంటే ఎంత, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ y1 అంటే ఎంత, -2 -2 డివైడెడ్ బై బి అంటే -3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఇచ్చిన ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ మనకి ఎంత వాల్యూ, 1 -3 అంటే ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఎక్స్వై ప్లస్లలో ఇచ్చిన పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, వై అంటే -2 ప్లస్ 5 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, h -1 డివైడెడ్ బై 2 k ప్లస్ 2 డివైడెడ్ బై -3 -2 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 ప్లస్ 5 డివైడెడ్ బై 4 plus 9. h minus 1 divided by x k plus 2 minus 3 minus 2 into 13 divided by 13 is get cancel. ఇప్పుడు h k వాల్యూస్ కనుక్కుందాం సపరేట్గా. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు -2 మిగిలిన టర్మ్ అండ్ k plus 2 minus 3 ఈజ్ ఈక్వల్స్ టు -2. h -1 -2 into 2, ఈ 2ని ఇక్కడ పంపించేసిన. h -1 ఈజ్ ఈక్వల్స్ టు -4, h ఈజ్ ఈక్వల్స్ టు -4 ప్లస్ 1, h ఈజ్ ఈక్వల్ టు -3. ఇది h యొక్క వాల్యూ. ఇప్పుడు k కనుక్కుందాం. k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ -3 ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ 6 k ప్లస్ 2. k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 6 -2, k ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే h, k పాయింట్ నాకు ఎంత వచ్చింది, h, k ఈజ్ ఈక్వల్స్ టు -3, 4 అనమాట. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.